మీ బాడీ నేచర్ మీకే మాకన్నా బాగా అర్థమవుతుంది. మీరు ఏమి తింటే పట్టలేదు, ఏం తినకపోతే పట్టలేదు. వాళ్ళే చెప్తుంటారు, ఇవాళ చికెన్ తిన్నామండి బాగా మసాలా, ఇవాళ మంట వచ్చిందండి ఇబ్బంది పడ్డాం. అందుకు మీ బాడీకి మీరే డాక్టరు. అలాంటివి తినకండి. ఏది పడట్లేదో అది తినవద్దు. ఏది తింటే బాగుందో అది తినండి. కొంతమంది వచ్చి అంటారు, రోజు 4 లీటర్ల నీళ్ళు తాగుతానండి, అలాంటిది నిన్న 1.5 లీటర్ తాగానండి, పెరిగిపోయింది అని. అవును, వాటర్ తక్కువైంది, ఫుడ్ ఏమో ఎక్కువైంది, అరగలేదు. కాబట్టి అది పాడైపోవటం వల్ల ఆహారం ఎక్కువ ఫెర్మెంట్ అవ్వటం వల్ల ఆ బ్యాక్టీరియా అవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏం చేయాలమ్మా, ఒక బార్లీ వాటరు, మళ్ళీ వాటర్ శుభ్రంగా తాగటం జరిగింది. ఇలాగ తెలియకుండా చేసి మిస్టేక్లు, తెలిసి చేసి మిస్టేక్లు. లేకపోతే మనం ఏం చేస్తాం, దీన్ని మీరు పసుపు నీళ్ళతోటి వేసుకోండి అంటాం. ఆయనది వాత శరీరం కాబట్టి ఒక అనుపానం మనం పెట్టాం. ఆయన ఏం చేస్తాడు, పసుపు నీళ్ళతోటి మానేసి మజ్జిగతోటి వేసుకుంటాడు. ఆయనది అసలే వాత శరీరం, మజ్జిగ కూడా కొంచెం చలవ చేస్తుంది, ఇబ్బంది పడవచ్చు. ఇలాగా మీరు కొంతమంది ఇప్పుడు ఆనపకాయ జ్యూస్ తాగుతున్నారమ్మా, లేకపోతే బూడిద గుమ్మడికాయ తాగుతున్నారు, లేకపోతే ధనియాల జీలకర్ర కషాయం తాగుతారు. ఇవన్నీ చలవ పదార్థాలు, వాత శరీరం. మనం మందు పసుపు నీళ్ళతో వేసుకోండి అంటే వేడి చేస్తున్న మందు దాంతో వేసుకున్నారు అనుకోండి. ఇలా అనుపానం మారటం వల్ల కూడా మందు పనిచేయకపోవచ్చు. అనేక కారణాలు అనమాట మందు ఎందుకు పనిచేయట్లేదు అంటే. చెప్పినట్టుగా చేస్తే రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మేము అన్ని హిస్టరీ అంతా రాసుకుంటాం కాబట్టి వాళ్ళ శరీర తత్వం, వాళ్ళ వయస్సు, వాళ్ళ బరువు,